ఇల్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించినటువంటి విషయం తెలిసిందే. జనవరి 26 నుంచి పథకాన్ని అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించినటువంటి అర్హుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. ప్రజాపాలన కావచ్చు, లేకపోతే గ్రామ సభల ద్వారా మరి అర్హుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది. గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ యొక్క ప్రక్రియను ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ అవకతవకలకు తావలేకుండా పారదర్శకంగా ఈ యొక్క ప్రక్రియ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక మరో వారం రోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి ప్రక్రియ, దీనికి సంబంధించినటువంటి కసరత్తు మరింత వేగవంతం కానుందని మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇందిరమ్మ ఇల్లు అనేది దాదాపు అంటే ఆడవాళ్ళ పేరు మీదుగానే వస్తుంది. అంటే 4 విడతలుగా 5 లక్షల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. అదేవిధంగా ఒకవేళ లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించేలా ఏదైతే ఇసుకకు కావచ్చు, అదేవిధంగా ఇటుకకు కావచ్చు, వాళ్ళపైన భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని సరఫరా చేసే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవాలి. మరోవైపు చూసినట్లయితే కనుక మరి ఇప్పటికే దరఖాస్తులు ఏదైతే స్వీకరించినటువంటి ప్రాంతాల్లో కాకుండా మరి ఎక్కడైతే దరఖాస్తులకు సంబంధించి మరి అర్హులుగా గుర్తించినటువంటి వాళ్ళు ఉన్నారో వాటికి సంబంధించి కూడా మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎవరైతే లిస్టులో పేరు రానటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తానికి అయితే నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 3500 ఇళ్లను మంజూరు చేసింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కనుక 72,000 పైచీలకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితిలో మొత్తానికైతే వారం రోజుల్లోనే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది వేగవంతం అవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది.